శ్రీజ గారిని నామినేట్ చేద్దామని స్టార్టింగ్ డే 1 నుంచి లేదు నాకు. ఎందుకు? ఎందుకంటే తను నామినేట్ కావాలని ఆడుతుంది. ఓకే. సో అది అర్థమైపోయింది తన స్ట్రాటజీ. తన స్ట్రాటజీ. నేను నామినేషన్స్ లో ఉండాలి అని ప్రొవోక్ చేయనికే ఆడుతుందో అర్థం అయిపోయింది నాకైతే క్లియర్. సింపుల్ అండి, ఇది 3rd వీక్. ఎప్పుడో శ్రీజ గారు నామినేషన్స్ కి వచ్చారా? లేదు. అంటే అక్కడ హౌస్ లో ఎవరికి కనిపించలేదా శ్రీజ గారి గేమ్ అండ్ ఎవరికి నామినేట్ చేయాలని లేదా? అంతెందుకు సంజన గారికి పవర్ వచ్చి అందరూ అక్కడ శ్రీజ గారినే డామినేట్ చేస్తారు అనుకున్నాడు. సంజన గారు సుమన్ గారు నామినేట్ చేశారంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు శ్రీజ గారు నామినేట్ అవ్వడానికి ఆడుతున్నారు. ఇది నాకు నచ్చలేదు. మీరు నామినేట్ అవ్వడానికి ఎక్కడికైనా వెళ్తారా? అండ్ తను నా క్యారెక్టర్ వరకు కూడా వెళ్ళిపోయింది ఒకసారి. చిన్న ఆర్గ్యుమెంటే, బట్ ఆ రేంజ్ వరకు వెళ్తుంది. సో నాకు కూడా అర్థమైంది ఏంటంటే తను నామినేషన్ తీసుకొచ్చినా కూడా తన నామినేషన్ పాయింట్ ప్రూవ్ చేసుకోనికి షీల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ అని నాకు కొంచెం అనిపించి, ఫస్ట్లీ ఇతను నామినేట్ అవ్వడానికి ఆడుతుందని నేను నామినేట్ చేయదు. ఇది శ్రీజ గారి మీద.